హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. ఇవాళ మన టాపిక్ పిల్లలపై టెక్నాలజీ ఎలాంటి ప్రభావం చూపిస్తోంది. లైక్ నెట్ చాటింగ్, మొబైల్ చాటింగ్, ఆర్కుట్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా వీటి నుంచి మనం విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కాకుండా పిల్లలు వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. దీని నుంచి ఏ విధంగా బయటపడాలి, మనం వాటి నుంచి ఎంత మేరకు విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఇది అసలు పిల్లలకు ఎంత మేరకు అవసరం ఈ టెక్నాలజీ అనేది, దీని గురించి మనతో పాటు చర్చించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. సార్, ఈ మొబైల్స్ కానీ నెట్ కానీ ఇవన్నీ పిల్లలకి ఈ ఏజ్లో ఎంతవరకు అవసరం అసలు టెక్నాలజీ అనేది? అంటే నిజానికి టెక్నాలజీ వీళ్ళున్న కాలంలో రావడం నిజానికి ఈ జనరేషన్ అదృష్టం. నిజానికి టెక్నాలజీ చాలా రకాలుగా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలందరూ కూడా అందుకే దే ఆర్ హ్యావింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. నిజానికి హ్యూమన్ ఎవల్యూషన్ థియరీ ఏంటంటే మాకంటే మా పిల్లలు తెలివైన వాళ్ళు, మేము మా తల్లిదండ్రుల కంటే తెలివైన వాళ్ళం. సో ఇప్పుడు పిల్లలు డెఫినెట్గా మనకంటే తెలివైన వాళ్ళు. సో తెలివితేటలు బాగా ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది. వాళ్ళన్నిటి కూడా నెట్ ద్వారా రకరకాల ఇన్ఫర్మేషన్ తెలుసుకోగనే పద్ధతిలో ఉన్నారు. వాళ్ళ తెలివితేటలు కూడా అందుకు సహకరిస్తున్నాయి. ఒక నానుడు కూడా ఉంది, ఇంటర్నెట్ లో ప్రపంచమే ఒక కుగ్రామం. సో అలాంటి కుగ్రామం లాంటి దీనిలో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా అద్భుతంగా రీచ్ చేసుకునే స్టేజ్లో నేటి యువకులు ఉన్నారు. అయితే దాన్ని మనం ఎంత బాగా మన చదువుకి మన విజ్ఞానానికి ఉపయోగించుకోవడం అనేది మనం వీఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ దాట్. రైట్. ఇప్పుడు భారతదేశంలో జరిగిన గొప్పతనం ఏంటంటే మనం టెక్నాలజీ గురించి తెలుసుకునే లోపలనే టెక్నాలజీ అతి సామాన్య మానవ దగ్గర చేరిపోయింది. ఇంటర్నెట్ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి చేరిపోయినాయి. చాలా గొప్ప విషయం నిజానికి. కానీ అది చేరుకునే లోపలనే వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటి వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనే విచక్షణ వాళ్ళకి చేరే కంటే ముందే టెక్నాలజీ ఉపయోగించడం మొదలుపెట్టేశారు అందరూ. కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళకంటే చదువులేని వాళ్ళే ఆ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. లైక్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రిక్షా వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు. కానీ అది మన దేశం సాధించిన గొప్ప ఘనత అండి. అంటే టెక్నాలజీ ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్కు రీచ్ అవుతుందో, చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి, డబ్బున్న వాడికి, డబ్బు లేని వాడికి ఎప్పుడైతే చేరుతుందో అదే టెక్నాలజీ యొక్క ప్రయోజనం, అదే టెక్నాలజీకి అంతిమ లక్ష్యం. నిజానికి ఈ మధ్యకాలంలో చేసిన టెక్నాలజీ మాత్రం డెఫినెట్గా లోవెస్ట్ పర్సన్ కూడా చేరగలిగింది. అది మనం నిజంగా అందరం సంతోషించాల్సిన విషయం. అయితే చదువుకుంటున్న పిల్లలు దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనే విషయాల పట్ల మాత్రం ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. అయితే సార్, ఇప్పుడు స్టూడెంట్స్కి పేరెంట్స్ చిన్నతనంలోనే అంటే 12 years 13 years వచ్చేటప్పటికే సెల్ ఫోన్ చేతిలో పెట్టేస్తున్నారు. వాళ్ళకి దాన్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి, ఎంతవరకు ఆ ఫోన్ని మనం యూస్ చేయాలనేది చెప్పట్లేదు. అలాగే పిల్లలు మాకు నెట్ కావాలి, మాకు సమాచారం తెలుసుకోవడానికి, మా ఫ్రెండ్స్ అందరి ఇళ్లలో నెట్ ఉంది, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, మాకు మార్క్స్ తక్కువ రావడానికి ఇంట్లో కంప్యూటర్ లేదు, నెట్ లేదు, వెంటనే కొనిస్తున్నారు. దాన్ని ఏ విధంగా యూస్ చేస్తున్నారని పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. అదేవిధంగా వాళ్ళు దాన్ని విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కాకుండా చాటింగ్ చేయడానికి ఎక్కువగా యూస్ చేసుకుంటున్నారు. ఈ రకమైన ధోరణికి ఎందుకు వెళ్తున్నారు పిల్లలు? అంటే ఇదేండి, పిల్లలు ఎప్పుడైనా సరే ఎక్కడైతే సంతోషాన్ని ఎక్కువ కలిగిస్తారో ఆ పనులు ఎక్కువ చేయడానికి ఉపయోగిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే టెక్నాలజీని బాగా ఉపయోగించగలగడం వల్ల పీర్ గ్రూప్లో మనకు రికగ్నిషన్ వస్తుంది. ఆ రికగ్నిషన్ కోసం మనం ట్రై చేస్తాం. ప్లస్ టెక్నాలజీ కూడా అలాంటి సంతోషాన్ని క్రియేట్ చేస్తుంది. దాని గురించి తెలుసుకుంటున్న కొద్దీ మనం గ్రూపులో మనం పలానా దాని గురించి మాట్లాడచ్చు, పలానా విషయం గురించి వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళకి తెలియని విషయం చెప్పాలనుకోవడమే పీర్ గ్రూప్లో ఉండే గొప్పతనం. అయితే చదువులో విషయంలో చెప్తామా లేదా అనే తర్వాత విషయం, కానీ టెక్నాలజీ సంబంధించిన విషయాలు చెప్పడమే ఒక ప్రత్యేకత. ఎందుకంటే పుస్తకాల్లో ఉన్నది ఏంటి, పుస్తకం ఇది కాకుండా అది చెప్తే మనం చెప్పొచ్చు, ఈజీ, అది ఎవరికైనా అందుబాటులో ఉంది. కానీ అందరికి అందుబాటులో ఉన్నా సరే అందుకొని దాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పగలడమే పీర్ గ్రూప్లో రికగ్నిషన్ సంపాదించి పెడుతుంది. సో ఆ రికగ్నిషన్ కోసమే ఎక్కువ మంది పిల్లలు ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి విషయాలు కూడా కొంతమందికి పర్సనల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉన్న విషయాలను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి ఆ విషయాలను చెప్పడం వల్ల నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది, నేను తెలివైన వాడిని ముద్ర వస్తుంది, అది నాకు సంతోషాన్ని ఇస్తుంది, నేను దానికోసం పనిచేస్తాను. నిజానికి ఇట్లా స్టార్ట్ అవుతుంది ఎవరిదైనా సరే. అది మొబైల్ కావచ్చు, అది కంప్యూటర్ సంబంధించింది కావచ్చు, లేదు ఫేస్బుక్లో ఎంటర్ అయినా కావచ్చు, ఏ విషయమైనా సరే అలాంటి ఆలోచన కలిగిస్తుంది. అలాంటి కోసమే ట్రై చేస్తారు ఎక్కువ మంది. అయితే వీటిని ఉపయోగించి వాటికి ఎడిక్ట్ అవ్వడమే కాకుండా కొన్ని మానసిక రుగ్మతలను కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇంకా గంట కూడా ఫోన్లో మాట్లాడకుండా ఉండలేని పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళు ముందు అసలు దీనికి ఎడిక్ట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేసుకోవాలి? ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? రైట్ అండి, ఇట్స్ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. సెల్ ఫోన్ కానివ్వండి, లేదు ఫేస్బుక్ కానీ అడిక్ట్ అయిన వాళ్ళు
అడిక్ట్ కావడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది చాటింగ్లో దే ఫీల్ లోన్లీ మెనీ టైమ్స్. ఎప్పుడైతే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారో ఈ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు వాళ్ళందరితో నేను మాట్లాడగలనని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎక్కువ మంది చాటింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇలా అడిక్ట్ అయిన వాళ్ళు పొద్దున సాయంత్రం పగలు వాళ్ళు చాటింగ్ చేస్తూ ఉంటారు. మరి దాని అది ఎందుకు వస్తుందంటే అది కూడా పక్క వాళ్ళకి చెప్పడానికి కోసం. చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరికి కమ్యూనికేట్ చేయాలి. ఏం చేయాలా, ఐఎమ్ వెరీ బిజీ, నాకు టెక్నాలజీ తెలుసు ఒకటి, నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో చెప్పడం కూడా మన ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది కొంతమంది ఏం చేస్తారు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడే చాటింగ్ చేస్తారు. ఎందుకనంటే టు కమ్యూనికేట్ దెమ్, చూడు నాకు ఎంతమంది కనెక్ట్లో ఉన్నారు, నేను ఎంత టెక్నాలజీ ఎంత ఉపయోగించుకోగలుగుతాను అని ఆలోచన చెప్పడానికి కూడా ఎక్కువ మంది అలా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా అడిక్ట్ అయిన వాళ్ళు ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను 24 గంటలు ఈ ప్రపంచంతో కనెక్ట్ అయి ఉండి 24 గంటలు అవతల వాళ్ళు ఏం చెప్తే వినడానికి సిద్ధంగా ఉంటే నా కోసం నేను ఎప్పుడు ఉంటాను, నా కోసం సమయం ఏది అని ప్రశ్నించుకోవాలి ఫస్ట్. నేను బాగా ఎదుగుతేనే ఈ టెక్నాలజీ కానివ్వండి ఇంకా వేరే విషయాల పట్ల కూడా నేను ఆనందంగా ఉండగలుగుతాను అనే ప్రశ్న వేసుకుంటే వాళ్ళు మిగతా వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటూనే వాళ్ళు నష్టపరచుకోకుండా ఉండగలిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సార్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఎక్కువ వాడితే లైఫ్ స్పాయిల్ అవుతుంది, మనకి తెలిసినా సరే మనం వాడతాం సార్. అవునండి, అది ఎందుకు అలాగా? ఒకటే బిడ్డ, అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉండేది ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి క్షణం నన్ను ఎవరో గుర్తించాలనే కోరిక చాలా బలీయంగా ఉంటుంది. నన్ను గుర్తించాలనే కోరిక ప్రతి మనిషికి ఉంటుంది ఏ స్టేజ్లో అయినా సరే. కానీ టీనేజ్కి వచ్చిన తర్వాత అది ఇంకా పవర్ఫుల్గా మన మీద యాక్ట్ అవుతూ ఉంటుంది. సో అలా పవర్ఫుల్గా మన మీద ఎప్పుడైతే మనం యాక్ట్ అవుతామో దానికి డెఫినెట్గా మన తరఫు నుంచి ఒక ప్రత్యేకత నిరూపించుకోవాలి. ఒక ప్రత్యేకత అది చాలామంది ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, మన అభిప్రాయాలు చెప్పడం ద్వారా కావచ్చు, ఒక కొత్త పని చేయడం ద్వారా కావచ్చు, లేదు ఎక్కువ మంది ఆపోజిట్ ఫ్రెండ్స్ని మనం మన ఫ్రెండ్షిప్ లిస్ట్లో పెట్టుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా మన ఐడెంటిటీని చూపించుకునే ప్రయత్నంలో చేసే భాగంగానే మనకు ఇంటర్నల్గా మనని మోటివేట్ చేస్తూ ఉంటుంది. అదే రకంగా మనం పనిచేస్తూ ఉంటాం. అందుకోసమే ఎక్కువ మంది ఫ్రెండ్స్ చేసుకోవడమే ఎక్కువ లక్ష్యంగా ఉంటుంది. ఈ అడిక్షన్ అనేది కూడా ఎంత చిత్రంగా ఉంటుందంటే ఇది డ్రగ్ విషయంలో కానివ్వండి, సెల్ ఫోన్ విషయంలో కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, కంప్యూటర్ గేమ్స్ విషయంలో కానివ్వండి, టీవీ వాచ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా అందరూ ఏమనుకుంటారంటే నేను ఏ విషయమైనా సరే నేను కంట్రోల్ చేయగలను, నేను అట్లాంటి వాడిని కాదు, నేను అందరిలా కాదు, నేను ఎప్పుడు ఆపాలంటే అప్పుడు ఆపాలనుకుంటా, ఎప్పుడు చేయాలనుకుంటే నేను ఎప్పుడు చేయాలనుకుంటా అనే వాళ్ళే 98% మంది అడిక్ట్ అవుతారు. రైట్ సార్, మనం ఇంకా దీని గురించి చర్చించే ముందు చిన్న విరామం తీసుకుందాం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. సార్ ఫేస్బుక్, ఆర్కుట్ అలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అసలు యూజ్ చేయడమే మీరు తప్పంటారా? లేదు, దట్స్ నాట్ రాంగ్. ఫేస్బుక్లో అకౌంట్ ఉండడం, ఫేస్బుక్లో ఎంటర్ అయ్యి మనం మిత్రుల్ని ఆహ్వానించుకోవడం ఇవన్నీ ఏవి తప్పు కాదు. ఏది తప్పు అంటే అన్నోన్ పర్సన్స్ని మనం ఇన్వైట్ చేయడం తప్పు. ఆ మనిషి యొక్క ముక్కు మొహం తెలియదు, కొందరు రాంగ్ పేర్లతో చేస్తారు. అంటే వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి, అబ్బాయిలను అట్రాక్ట్ చేయడానికి అబ్బాయిలే అమ్మాయిల పేరు పెట్టుకొని సైట్లో ఎంటర్ అవుతారు. మనము వాళ్ళ గురించి చాలా ఓపెన్గా మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రతి చిన్న విషయాన్ని మనం వాల్స్ పైన పోస్ట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటి లక్ష్యం? మనం పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఏ పని చేస్తాము, ఏం చేసామని ప్రతి ఒక్కటి అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మనం అట్లా చేస్తున్నాం. రీసెంట్గా జరిగిన ఒక ప్రమాదం గురించి చెప్తాను. ఒక అమ్మాయి యూపీలో ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయిపోయి అది ఒక 6 నెలలు గడిచిన తర్వాత ఆ అబ్బాయి అమ్మాయిని రమ్మని ప్రపోజ్ చేశాడు. పలానా దగ్గర మనం కలుసుకుంటాం, నీ ఆలోచన ఒకరు కలిసినాయి కాబట్టి కలుసుకుంటే బాగుంటుంది కదా అని. ఆ అమ్మాయి కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అమ్మాయి వెళ్ళింది అక్కడికి, ఆ ప్లేస్కి వెళ్తే 2 అబ్బాయిలు ఆ అమ్మాయిని రేప్ చేశారు, తర్వాత చంపేశారు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో కేసు చెప్తాను. రీసెంట్గా ఇది వైజాగ్లో జరిగింది. ఫేస్బుక్లో ఎంటర్ అయిపోయి చాలా పర్సనల్గా చాలా ఇంటిమేట్గా మాట్లాడి అవతల వాళ్ళు కూడా అమ్మాయి పేరుతోటే వాళ్ళు ఎంటర్ అయిపోయి ఆ అమ్మాయిని ఎంతవరకు తీసుకెళ్లారనంటే ఫేస్బుక్లోంచి మీ కెమెరాలో కంప్యూటర్ కెమెరా ఉంటుంది కదా, కెమెరాలో నీ బాడీ పార్ట్స్ చూపించు నాకు అని. ఆ అమ్మాయి కూడా ఎంత పిచ్చిగా ప్రవర్తించింది అంటే అమ్మాయి మొత్తం బట్టలు ఇప్పేసి మొత్తం దానిలో షూట్ చేసి అక్కడున్న వాళ్ళు దాన్ని రికార్డ్ చేసేసి తర్వాత ఎంఎంఎస్ పంపి బ్లాక్మెయిల్ చేసి చాలా చాలా గందరగోళమైన పరిస్థితి క్రియేట్ చేసింది. అలా ఒక్క వ్యక్తిని కాదు, కనీసం ఒక 7-8 మంది అమ్మాయిలను అట్లా చేశారు. సో ఇలాంటి అన్ని ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. ఈ రోజున అమ్మాయిలు ఇన్వాల్వ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత అవతల వాళ్ళు కనుక టెర్రరిస్టులు అయితే, అవతల వ్యక్తులు కనుక చాలా ఇల్ మోటోతోటి నిన్ను కూడా అలా ట్రాప్ చేసి నిన్ను రకరకాలుగా ఉపయోగించుకోదలిస్తే చెప్పలేం మనం. కాబట్టి టెక్నాలజీ ఈజ్ వెరీ యూజ్ఫుల్
And టు very సమ్ ఎక్స్టెంట్ dangerous. అట్ ద సేమ్ వెరీ డేంజర్ ఆల్సో. మనం దాన్ని చాలా జాగ్రత్తగా మన కోసం ఉపయోగించుకుంటే అది సేఫ్. మనం ఎక్కడికైనా పిక్నిక్ స్పాట్కి వెళ్ళినా లేదంటే మన బర్త్డే ఏదైనా సరే ఫొటోస్ అన్ని కూడా మనం ఫేస్బుక్లో పెట్టేస్తున్నాం. అది ఎవరైనా ఓపెన్ చేసి చూసేటట్టే ఉంటున్నాయి. అందులో అమ్మాయిల విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఈ అమ్మాయి భలే ఉంది కదా, ఈ అమ్మాయితో చాట్ చేద్దాం, ఈ అమ్మాయికి మనం ఇన్విటేషన్ పంపిద్దాం అని ఒక వలపన్ని వాళ్ళని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి? వాళ్ళు ఇలా మన ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్ చేయడం వల్ల ఇది చాలామంది తెలియాలండి. అంటే చాలామంది దీన్ని ఒక గొప్ప ఫ్యాషన్ గాను, చాలామంది మా అప్డేట్స్ చూడు మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాము, మేము ఎంత పనులు చేస్తామని చెప్పడానికి కోసమని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు అట్లా పెడుతున్నారు. కానీ దయచేసి తల్లిదండ్రులు అయినా సరే, టీచర్స్ అయినా కానీ ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ పిల్లలకి ఇది ఒక హెచ్చరికలాగా చెప్పాలి. ఏంటి, ఎస్పెషల్లీ అధ్యాపకులు అయితే క్లాస్ రూమ్లో మాట్లాడండి. ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేయడం, ఫేస్బుక్లో మనీ ఉంచుకోవడం, మనకు తెలిసిన వాళ్ళని మిత్రులు ఇన్వైట్ చేయడం తప్పు కాదు. కానీ మీ జీవితంలో చేసే ప్రతి సన్నివేశాన్ని మీరు డిజిటలైజ్ చేసి మీరు ఫేస్బుక్లో కనుక పోస్ట్ చేస్తే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేయండి. మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, అది నిజంగా సమాజానికి మంచిగా ఉంటుంది, లేదు మీకే ఒక పర్సనల్గా ఒక వాల్యూ తెస్తుంది, పెట్టండి, నథింగ్ రాంగ్. కానీ నేను అమ్మ నాన్నలతోటి అక్క చెల్లెలతోటి బయటికి తిరిగాను ఇది కూడా పెడితే వాడు నిన్ను చూడకపోవచ్చు, కానీ మీ అమ్మను చూడొచ్చు, మీ అక్కలను చూడొచ్చు, మీ చెల్లెలను చూడొచ్చు. దానివల్ల అబ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఫోటో నేను డౌన్లోడ్ చేసుకుంటాను, నేను మార్ఫింగ్ చేస్తాను, లోపల పెడతాను. డూ యూ యాక్సెప్ట్ ఇట్? కాబట్టి టెక్నాలజీ డెఫినెట్లీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ వెరీ గుడ్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ టేక్ నెససరీ సేఫ్టీ మెజర్స్. అప్పుడే మనకి చేస్తుంది. ఇప్పుడు మేము ఇట్లా కాలేజ్లో ఎడిక్ట్ అవుతామంటున్నారు సార్ చాటింగ్కి. కాలేజ్లో లెక్చరర్స్ మాతో మాట్లాడితే మేము చాట్ చేయకుండా ఉంటాం కదా సార్. అవును, అది యూఆర్ రైట్. కానీ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కళాశాలల్లో అధ్యాపకులకు నిజంగా టైం లేదు. ఎందుకు లేదు అని అంటే కళాశాల యాజమాన్యాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఇచ్చిన డబ్బుకి సరైన పనిని టీచర్ల నుంచి తెచ్చుకోవాలి, అంటే వాళ్ళని ప్రతి పీరియడ్లో బిజీ ఉంచాలి. కాబట్టి బిజీ ఉండటం లేదు. కాబట్టి ఈ సోషాలజీ నెట్వర్క్లో కానివ్వండి, లేదు మనకుండే సెల్ ఫోన్లు కానివ్వండి, ఇవన్నిటి ప్రయోజనం నెరవేరాలి అని అంటే టీచర్లు, తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ దీని పట్ల ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఉద్యమించడం అంటే తల్లిదండ్రులు వెళ్ళి కళాశాలను స్కూల్లో టీచర్స్ చెప్పాలా, యాజమాన్యాలు చెప్పాలి, ఏంటి మాకు పిల్లలకి వీడి గురించి అవేర్నెస్ ఇవ్వండి, కనీసం వారంలో ఒక్కరోజు దీని గురించి మాట్లాడండి. చెప్పండి. మీరు చెప్పారు కదా అది ఫేస్బుక్లో ఐడి ఉండడం తప్పు కాదని. మరి ఫేస్బుక్లో ఐడి మెయింటైన్ చేస్తూ దానికి అడిక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇట్స్ ఎనీథింగ్. అడిక్షన్ అంటే ఏంటి బేటా? చేసిన పనే మళ్ళీ చేయడం. ఓకే, చేసిన పనే మళ్ళీ మనం ఎందుకు చేస్తాం? ఒకటి మనకు లీజర్ టైం ఉండడం, రెండోది మనకు జీవితానికి కావాల్సిన స్ఫూర్తి లేకపోవడం, మూడోది మనం ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటాం ఆ లక్ష్యం పట్ల సరైన క్లారిటీ లేకపోవడం, అసలు మనకి లక్ష్యమే లేకపోవడం. ఇవన్నీ లేకపోవడం వల్లనే మనకు వచ్చే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనం ఫేస్బుక్ అకౌంట్ని మనం నిర్ణయించుకోవాలి. ఏంటి, నేను 2-3 రోజులకు ఒకసారి ఫేస్బుక్ చూస్తాను. రోజు చూసి మన సంగతులన్నీ అప్డేట్ చేసేంత మన ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈ ప్రపంచానికి. మన జీవితంలో మనకేంటి, మన చదువు ఇంపార్టెంటు, మన జీవితం ఇంపార్టెంటు, మన కుటుంబం ఇంపార్టెంట్, మన స్నేహితులు ఇంపార్టెంట్. మన స్నేహితులు రోజు ఎట్లాగో కలుస్తూనే ఉన్నాం, మళ్ళీ ఫేస్బుక్లోకి వెళ్ళి చాట్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఏంటి? అవసరం లేదు. నేను ఇలా పొద్దున్న స్నానం చేశాను, నేను స్ప్రే గురుచుకున్నాను, ఇవెందుకు ఇష్యూలు? కాబట్టి మనం నిజంగానే ఒక రోజు ఏదైనా అచీవ్మెంట్ చేసాం, ఈ రోజున మనం ఒక గ్రూప్ను పిలిచి ఒక విషయం గురించి నేను మాట్లాడాను, యూ పోస్ట్ ఇట్. నేను ఈ రోజున రాసిన పరీక్షల్లో నాకు బెటర్ మార్క్స్ వచ్చినాయి, యూ పోస్ట్ ఇట్. నేను ఈ రోజున ఈ పని చేయాలనుకున్నాను, చేశాను, పోస్ట్ ఇట్. ఇవన్నీ వదిలేసి అతి మామూలు విషయాలను కూడా వాల్స్ మీద రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఆర్గనైజ్ చేసుకుంటే ఫేస్బుక్ లక్ష్యం కూడా అంతే. ఎనీ స్పెషాలిటీ ఈజ్ దేర్, ప్లీజ్ లెట్ మీ నో. ఫేస్బుక్ అవకాశం, ఫేస్బుక్ మీకు వేదిక కలిగిస్తుంది, మనం దానికోసం ఉపయోగించుకుందాం. ఈ లక్ష్యాన్ని వదిలేసి మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదని మనకు అనుకుంటే ఫేస్బుక్ డెఫినెట్లీ ఈజ్ యూస్ఫుల్ అండ్ బెటర్. రైట్ సార్, పిల్లల్ని సక్రమమైన మార్గంలో నడిపించి వీటికి అడిక్ట్ కాకుండా ఉండడానికి తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుంది అనేది మనం ఒక చిన్న విరామం తర్వాత మాట్లాడదాం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో అనదర్ షార్ట్ బ్రేక్. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి పునఃస్వాగతం. సార్, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా మిడిల్ క్లాస్ ఇంట్లో కూడా కంప్యూటర్ అనేది ఉంటుంది, దానికి నెట్ కూడా కంపల్సరీ అయిపోయింది పిల్లలు ఉంటే. అయితే తల్లిదండ్రులు 9-10 టైం అయ్యేటప్పటికి నిద్రపోతూ ఉంటారు, పిల్లలు మాత్రం వాళ్ళు నిద్రపోయే టైంకి కంప్యూటర్లో చదువుతూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. వాళ్ళు ఎప్పుడైతే నిద్రపోయారో వీళ్ళు చాటింగ్ మొదలు పెడతారు. అర్ధరాత్రి 1 అవుతుంది, 2 అవుతుంది, వాళ్ళు మాత్రం లైట్ ఆఫ్ చేయరు, కంప్యూటర్ ఆఫ్ చేయరు.
ఇక్కడ పేరెంట్స్ నిద్రపోతూనే ఉంటారు, వీళ్ళు అలాగే అడిక్ట్ అయిపోతూ ఉంటారు. దీన్ని పేరెంట్స్ ఎంతవరకు తన బాధ్యతగా తీసుకుని పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఎలా గమనించాలి? అసలు కంప్యూటర్ పిల్లల బెడ్రూమ్లో కాకుండా ఎక్కడ పెడితే మంచిది? ఇది చాలా నిజానికి చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. చాలామంది పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నెట్ని తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలి. దిస్ ఇస్ నెంబర్ 1 పాయింట్. పిల్లలుగా ఇంటర్నెట్ ఉపయోగించి ఉంటే డెఫినెట్గా తల్లిదండ్రుల పక్క ఉండడం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. చాలామంది ఇళ్లలో కంప్యూటర్ పట్ల కొంత నియంత్రణ ఉంటుంది కానీ వాళ్ళకు సెల్ ఫోన్లో నియంత్రణ ఉండలేదు. తల్లిదండ్రులు అందరూ పడుకున్న తర్వాత రాత్రి 12:30, 1 తర్వాత పిల్లలు ఫోన్లో మాట్లాడడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ఈ విషయం చెప్తే మీతో పోట్లాడతారు, అలుగుతారు. కానీ దయచేసి 7:30 అయిన తర్వాత సెల్ ఫోన్లో మీరు లాక్ ఇస్తారు, లాక్కొని లోపల పెట్టేయాలి, లాక్ చేసేయాలి. రేపు పొద్దున్నే ఇస్తాను. కొన్ని రోజులు పోట్లాడతారు, విపరీతంగా పోట్లాడతారు. కొందరు తినరు, మొండికేస్తారు, లేదు హఠం చేస్తారు, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అంటారు. ఇవన్నీ జరిగితే విపరీతంగా చేస్తే మీరు సైకాలజిస్ట్ తీసుకెళ్ళండి. కొంతమంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు, అంటే మా మీద నమ్మకం లేదా, నీ బ్లడ్ మీద నీకు నమ్మకం లేదా, ఈ విధమైన మాటలు అవన్నీ మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడతారు. వీటన్నిటికీ కూడా మనం కూడా ఆవేశపడకుండా, కోపాన్ని రాకుండా విషయం చెప్పాలి. నీకు రాత్రిపూట సెల్ ఫోన్ యొక్క అవసరం ఏమిటి? నేను నీ సెల్ ఫోన్ ఓపెన్ చేయను, ఓకే? నేను మీ సెల్ ఫోన్ నువ్వు 7:30కి నువ్వు స్విచ్ ఆఫ్ చేయి, నేను మళ్ళీ రేపు పొద్దున ఇస్తాను, రైట్? నేనే ఓపెన్ చేయను. చాలా రెస్ట్రిక్టెడ్ తోటి ఉండాలి. అండ్ మీరు ఇంటర్నెట్ ఆపరేట్ చేసేటప్పుడు మీరు కండిషన్ పెట్టండి, లేదా నెట్ తీయించేసండి. మాకు చాలా అవసరం, ఉపయోగం లేదు అని అంటే మాత్రం మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను రోజుకు సాయంత్రం మీకు 2 గంటల టైం ఇస్తాను, అది కూడా సబ్జెక్ట్ సంబంధించిన అవసరం అయితే. లేదు ఫేస్బుక్ చూసుకుంటాను, లేదు చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాళ్ళకైతే మ్యాక్సిమం వారంలో ఒక్కసారి మాత్రమే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలి వారంలో. లేదు ఇంజనీరింగ్ చేస్తున్నారు, మెడికల్ స్టూడెంట్ చేస్తున్నారు, లేదనంటే రోజుకు 1 గంట 2 గంటలు వాళ్ళకు ఇంటర్నెట్కి అవసరం ఉంటుంది. ఇంజనీరింగ్ పిల్లలకి వాళ్ళకి అవసరం కలిగించవచ్చు. ఇలా వాళ్ళ చదువుతున్న పద్ధతుల ప్రకారం వాళ్ళకి అట్లాంటి అకౌంట్ ఓపెన్ చేయడం, వాటి పట్ల అవగాహన ఉండడం చాలా మంచి పని. లేదంటే వాళ్ళు ఆడమని అవుతారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయినా సరే ఫేస్బుక్ అంటే ఏందో తెలియని పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ అంటే తెలియని పిల్లలు ఉన్నారు. ఇది మంచిది కాదు సార్. ఇది ఇంటర్నెట్లో ఇవాళ రేపు ఎలాంటి అంటే అలాంటి సైట్స్ ఉంటాయి, ఐ మీన్ ఎగ్జాంపుల్ పాన్ సైట్స్ అలాంటివి, వాటిని మన గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు? దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ రేపు సెల్ ఫోన్స్లో కూడా అవి యూజ్ చేస్తున్నాయి. అవును. ఇప్పుడు సెల్ ఫోన్ యొక్క మెయిన్ కూడా చాలామంది గుర్తించాల్సిందంటే, మంచి క్వశ్చన్ అడిగాను. హయ్యర్ ఎండ్ సెల్ ఫోన్స్ దయచేసి పిల్లలకి ఇవ్వకండి. సెల్ ఫోన్ ఇచ్చేంత వరకు మీరు ఒప్పుకోండి, కానీ హైయర్ ఎండ్ సెల్ ఫోన్ వీడియోలు కూడా కనబడేంత సెల్ ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే దాదాపు ఒక 40% మంది స్టూడెంట్స్ దగ్గర, మీరు ఇంటర్మీడియట్ దాటిన పిల్లల దగ్గర చూడండి, అందరి దగ్గర వీడియోలు ప్రజెంట్ చేసే సెల్ ఫోన్లు ఉంటున్నాయి, మల్టీమీడియా వీడియోస్ ఉంటున్నాయి, సెల్ ఫోన్లు ఉంటున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది సెల్ ఫోన్ లోపల పోర్న్ సైట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి, పోర్న్ సినిమాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, పోర్న్ వీడియో క్లిప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది పిల్లలకి. ఆ ఏజ్ ఒకటి బలీయమైంది, కెమికల్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. దాంతోపాటు సెక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఎప్పుడు దాని గురించి ఆలోచించే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఫెయిల్యూర్కు ఎక్కువ రీజన్, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలనే కోరిక ఎక్కువ రీజన్ రావడానికి ఇది కూడా ఒక కారణం. కాబట్టి సెల్ ఫోన్ అనేది స్మాలర్ ఎండ్ సెల్ ఫోన్ ఇవ్వండి. చాటింగ్ కానీ లేదు మాట్లాడుకోవాలనుకున్నా కానీ చాలా సింపుల్ వేలో జరిగిపోతుంది. కానీ హైయర్ ఎండ్ మోడ్లో ఉండే ఫిల్మ్స్ చూసేందుకు అవకాశం కలగనీయకుండా పరిస్థితి మనమే క్రియేట్ చేయాలి. అది ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ దాటి ఫైనల్ దాటిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకు కొంత అవగాహన వస్తుంది, అప్పుడు మనం ఇవ్వచ్చు. కానీ అది ఇప్పుడు స్టేజ్లో ఇచ్చేందుకు తప్పకుండా తల్లిదండ్రులు మీరు పనిచేయాలి. డెఫినెట్గా గవర్నమెంట్ సంబంధించి మాత్రం ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ కూడా క్రియేట్ చేయాలి. ఎలాంటి సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వచ్చు, గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళకి, పీజీలో ఉన్న వాళ్ళకి ఎలాంటి సెల్ ఫోన్లు ఇవ్వాలి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మేము చాలాసార్లు మీటింగ్స్లో పెట్టినప్పుడు మేము గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ ఇచ్చాం. టెక్నాలజీ చాలా ఆనందంగా ఒక విశ్వసనీయతతోటి ఒక నమ్మకంతో మనం కలిగించాలి అని అంటే డెఫినెట్గా మనం డోంట్స్ ఏందో పిల్లలకు తెలియజెప్పాలి. ఆ బాధ్యత మనదే. పిల్లల్ని తప్పుగా ఉపయోగిస్తున్నారంటే అది ఒప్పుగా ఉపయోగించాలో మనకు తెలియదు. సో ముందు మనం వీటిని ఇంట్రడ్యూస్ చేస్తే కళాశాల యాజమాన్యాలు ఇది చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా మనం చేసి పిల్లలందరికీ కనుక మనం అందుబాటులోకి తీసుకొస్తే పిల్లలు డెఫినెట్గా మనం చెప్పింది ఇది మంచి అని చెప్తే 80 to 90% పిల్లలు చేస్తారండి. దేర్ ఇస్ ఓన్లీ 10% పీపుల్ ఆల్వేస్ దే ఛాలెంజ్ ద సిచ్యువేషన్స్. కాబట్టి అలాంటి ఛాలెంజ్ మనం స్వీకరించి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలనేది మనం ప్రయత్నం చేస్తే
పిల్లలందరూ సేఫ్గా ఉపయోగిస్తారు అండ్ బెటర్ మార్గంలోనే నడుస్తారని నా ఆశయం. ధన్యవాదాలు సార్. అలాగే స్టూడెంట్స్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలని డాక్టర్ వీరేంద్ర గారు చెప్పారు. అయితే ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఏమిటంటే పిల్లలకి కంప్యూటర్ కొనిచ్చినప్పుడు అది నలుగురు తిరిగే ఏరియాలో పెట్టడం మంచిది. అలాగే సెల్ ఫోన్ కూడా అందులో పిల్లలు మెసేజ్లు ఎలాంటి మెసేజ్లు పెడుతున్నారు, ఏమేమి యూస్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులకు వీటన్నింటి మీద ఒక అవగాహన పెంచుకుని పిల్లలకు అవి అందివ్వడం అనేది చాలా అవసరం. ఇది ఇవాల్టి టాపిక్. నమస్తే.